సపోర్ట్ చేస్తే బాగుంటుంది అబ్బాయి, దాని కొరకు రాయమను. ఆ ఎంట్రన్స్ రాస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మరి అది అగ్రికల్చర్ చదువుకోవటానికి ఏమన్నా సీట్ వస్తే బాగుంటుంది, తక్కువ సమయంలో వస్తుందని చెప్పినప్పుడు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పై కాగితాలన్నీ కూడా పూర్తి చేసి పంపించడం జరిగింది. పంపించినప్పుడు గుంటూరులో లాంలో వెరిఫికేషన్ జరుగుతుంది. సీట్ రావాలంటే చదవాలంటే చాలా పెద్దవాళ్ళు వచ్చారు, కార్లు వేసుకొని రాష్ట్రం అంతా వచ్చారు. పవన్ దాంతోపాటు ఎవరున్నారు, వీరయ్య కాదు వాళ్ళ తమ్ముడు హుసేన్ ఉన్నాడు. అబ్బాయి పోదాం, ఇంతమందిలో రాదంటున్నారు. ఒక్కొక్కరు 10 లక్షలు 15 లక్షలు కట్టి తీసుకోవాలంటున్నారు. రాకపోతే పవన్ ఏమో నేను మీకు దూరంగా ఎంత దూరం అయితే నేను పోనా, గుంటూరు కృష్ణా జిల్లాలో వస్తే ఉంటానన్నాడు. సరే ఏది ఏమైనా కానీ దేవుడు మనకు దయ చూపుతాడు, దేవుడు మంచివాడని వాళ్ళని అక్కడ వదిలిపెట్టి వచ్చినప్పుడు రాత్రి 10:30కి ఫోన్ చేశారు. అగ్రికల్చర్ ఆ సీటులో చదవటానికి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గరిగెత్తెక్కలపాడు దగ్గర వచ్చింది. 2 సీట్లే ఉంటే పవన్కి ఊటుకూరులో తన ఫ్రెండ్ 10వ తరగతి చదువుకున్న అబ్బాయికి ఇద్దరికి ఇచ్చాడు, క్లోజ్ చేశారు. మరి చేసిన తర్వాత అక్కడికి చేర్చడానికి తీసుకువెళ్ళేటప్పుడు 20,000 ఇప్పుడు కట్టాలి, రేపు మార్నింగ్ కల్లా కట్టితేనే ఇక్కడ చేర్చడానికంటే మరి ₹1 ఉండే పరిస్థితి లేదు. నేను నందిగంలో ఉన్నాను, ప్రార్థన చేశాం. మరి మధ్యాహ్నానికి ఆ డబ్బు అందటం జరిగింది. చేర్చడం 2 సంవత్సరాల్లో మరి ఆ చదువు పూర్తయి ఇంటికి వచ్చాడు. గవర్నమెంట్ మరి ఉద్యోగాలు వేసినప్పుడు మరి నాకు చెప్పను కూడా చెప్పలేదు, పోయి అక్కడ మా గురువుని తీసుకొని రాసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ సంవత్సరం చెప్పాడు, బై నువ్వు దీన్ని మనకు 613 పోస్టులు ఉన్నాయి గుంటూరు జిల్లాలో, కట్టొచ్చు పవన్ అని చెప్పాడు. మరి రాస్తే తనకు అద్భుతంగా 65 మార్కులు వచ్చినాయి. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా 40 రోజులు పట్టింది తను జాయిన్ అవ్వటానికి. దేవుని సేవకులందరూ ప్రార్థించారు. మరి ఈరోజు 5 సంవత్సరాలు అయింది తను జాయిన్ అయ్యి. ఈ ప్రార్థన కోరిక ఏర్పాటు చేయించాలని ఎన్నో మరి దినాల నుంచి ప్రార్థిస్తూ ఉన్నారు ఇంట్లో కృతజ్ఞత కోరిగా. వాస్తవంగా 2 రోజులు పెట్టిద్దాం అనుకున్నా. ఒకరోజు ఈ సంఘం ద్వారా, 2వ రోజు నేను ఉండే సంఘం ద్వారా. పాస్టర్ గారిని అడిగితే అన్నాడు, అయ్యా పెద్ద ఆయన కాబట్టి గ్రౌండ్లో పెట్టింటూ బాగుండేదని అన్నాడు. మరి దాని సమయం వచ్చినప్పుడు తప్పక ఏర్పాటు చేద్దాం. మరి తన జీవితంలో దేవుడు ఈ మేలు చేశాడు. అందుకనే మరి ఈరోజు మా బాబాయ్ కూడా రావటం మాకు సంతోషకరం. ఇంకంతేకాదు మరి మీ అందరు కూడా వచ్చి మరి మా కొరకు ప్రార్థించారు, నా రక్షణ కొరకు ప్రార్థించారు. అందుకే మేలులు మరపును. మరి తాగి తిరిగేటప్పుడు మామయ్య వీళ్ళందరూ మా కొరకు ప్రార్థించారు. మరి దేవుడు అద్భుతంగా మార్చుకున్నారు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అట్లా మరి దినం కొన్ని మా బాబాయ్ ఇంకొక బాబాయ్ ఇచ్చాడు, పెద్ద ఆయన విజయవాడలో ఉంటాడు. వస్తా మా మామయ్య గారికి, పాస్టర్ గారికి క్షమించండి, మరి మా పాస్టర్ గారికి చిన్న గిఫ్ట్ ఇద్దామని తీసుకొని వచ్చారు. వాళ్ళు విజయవాడలో అంటారు, భిక్షం గారు పెద్ద కొడుకు ఆయన. మరి మా బాబాయిలు కూడా మాకు ఎంతో ప్రేమిస్తారు. మరి మేము పిలిచినప్పుడల్లా దూరం అనుకోకుండా కూడా వస్తారు. ఆ ఫోటో తీసుకొని చిన్న గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకొని వచ్చారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చినట్లయితే అట్లా పాస్టర్ గారు కూడా ముందుకు వస్తే మాకు సంతోషంగా ఉంటుంది. మరి ఈ అవకాశం కొరకు మేము ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆ బాబాయ్ చిన్నంత ఒక ఫోటో దిగటానికి అట్లా. మరి ఇంకేమనుకోవద్దండి, ఈ సమయం మరలా ఎప్పుడు రాదు. నేనున్న పనిలో వెళ్తా ఉన్నాను కాబట్టి అందుకని మా బాబాయ్ మా చిన్నమ్మ ముందుకు వస్తారు. పాస్టర్ గారు కూడా ముందుకు వస్తే ఒక చిన్న గిఫ్ట్ తెచ్చారు. పాస్టర్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా. ఇది